Good morning, friends. Today we are going to learn a word a day. For level 1, word nail. Goru. Pronunciation nail, nail, nail. Parts of speech noun. The thin hard layer covering the outer tip of the fingers or toes. చేతికి ఉన్నటువంటి వేళ్ళకి కానీ టోస్ అంటే పాదాలకు ఉన్నటువంటి వేలుని టోస్ అంటాం, కాలు వేలుని. ఈ రెండింటి మీద థిన్ లేయర్, హార్డ్గా ఉన్నటువంటిది, గట్టిగా ఉండేటువంటి పల్చని లేయర్ ఏదైతే ఉందో దాన్ని నెయిల్ అంటాం, గోరు అంటాం తెలుగులో. స్టాప్ బైటింగ్ యువర్ నెయిల్స్. గోళ్ళు కొరకడం ఆపి. నెయిల్ క్లిప్పర్స్. నెయిల్ తీసుకునేటువంటి, కట్ చేసుకునేటువంటి దాన్ని నెయిల్ క్లిప్పర్స్ అని అంటాం. నెక్స్ట్, ఫర్ లెవెల్ 2, వర్డ్ అడ్రస్. చిరునామా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. ప్రొనౌన్సియేషన్ అడ్రస్, అడ్రస్, అడ్రస్. ద డీటెయిల్స్ ఆఫ్ వేర్ సంబడి లివ్స్ ఆర్ వర్క్స్. ఎవరైనా సరే ఎక్కడైనా ఉండేటువంటి ప్రదేశం తాలూకా చిరునామా కానీ లేదా పనిచేసేటువంటి ప్రదేశం యొక్క వివరాలు కానీ చిరునామా లేదా అడ్రస్ అంటాం. ఐల్ గివ్ యూ మై అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. నేను నీకు నా అడ్రస్, చిరునామా, ఫోన్ నెంబర్ ఇస్తాను. ప్లీజ్ నోట్ మై చేంజ్ ఆఫ్ అడ్రస్. నా యొక్క అడ్రస్లో మార్పుని గమనించవచ్చు, నా చిరునామా మార్పుని గమనించవచ్చు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తాలూకా అడ్రస్ పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఫర్ లెవెల్ 3, సక్సీడ్. విజయవంతం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. సక్సీడ్, సక్సీడ్ ఈజ్ ద ప్రొనౌన్సియేషన్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే టు అచీవ్ సంథింగ్ దట్ యు హ్యావ్ బీన్ ట్రయింగ్ టు డూ ఆర్ గెట్. ఏదైనా సాధించడానికి కానీ ఏదైనా సాధించడానికి చేయడానికి చేసేటువంటి ప్రయత్నం, చేసిన తర్వాత సాధించడం, లేదా ఏదైనా పొందడానికి చేసేటువంటి ప్రయత్నంలో విజయం సాధించడాన్ని ఇక్కడ సక్సీడ్ అంటాం. ఇది వర్బ్. ఇక్కడ మన వాళ్ళు జూలై 16, 1999 కార్గిల్ వార్ టైంలో ఇక్కడ ఈ హిల్ని ఆక్యుపై చేశారు, అంటే గెట్ బ్యాక్, తిరిగి పొందడం జరిగింది. ఆ సక్సెస్కి ఫ్లాగ్ ఎగరవేస్తున్నారు మన సోల్జర్స్. అవర్ ప్లాన్ సక్సీడెడ్. మన యొక్క ప్రణాళిక విజయవంతమైంది. యూ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇఫ్ యూ ఆర్ టు సక్సీడ్. నీవు ఒకవేళ విజయం పొందాలి అంటే ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి. ఆపోజిట్ ఫెయిల్, వ్యతిరేకం. నెక్స్ట్, ఫర్ లెవెల్ 4, ర్యాప్. ర్యాప్ అంటే చుట్టూ, వర్బ్. ర్యాపర్ అంటే చుట్టబడేది, నౌన్ అది. ర్యాప్ అంటే చుట్టూ, ఇది వర్బ్. ప్రొనౌన్సియేషన్ ర్యాప్, ర్యాప్ ఈజ్ ద ప్రొనౌన్సియేషన్. టు కవర్ సంథింగ్ కంప్లీట్లీ ఇన్ పేపర్ ఆర్ అదర్ మెటీరియల్. ఏదైనా ఒక వస్తువును కానీ దేన్నైనా కంప్లీట్గా ఒక పేపర్తో కానీ వేరే ఏదైనా మెటీరియల్తో కానీ చుట్టబడి ఉంటే దాన్ని ర్యాప్ అంటాం. చుట్టడాన్ని ర్యాప్ అంటాం. ర్యాపింగ్, అలా ర్యాప్. ఈచ్ యాపిల్ వాజ్ ర్యాప్డ్ ఇన్ ఏ పేపర్. ఇక్కడ ఈచ్ యాపిల్ అన్నాం కానీ ఇక్కడ ఎక్కువ యాపిల్స్ అంటే ఫోటో దొరకకపోవడం వలన ఎక్కువ యాపిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క యాపిల్ ర్యాపర్లో చుట్టబడింది, ఒక పేపర్లో చుట్టబడింది. ఫిష్ అండ్ చిప్స్ ర్యాప్డ్ అప్ ఇన్ న్యూస్ పేపర్. అలాగే చేపలు మరియు చిప్స్ న్యూస్ పేపర్కి చుట్టబడినవి అనేవి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.